పోసాని కృష్ణమురళి అరెస్ట్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అప్పలరాజు గారు. చూస్తున్నాం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన తీరు మనకు కనిపిస్తోంది. 67 ఏళ్ల వ్యక్తి, ఆరోగ్యం సరిగా లేదని లేకుండా ఉన్న వ్యక్తి, దట్టు నేను రాజకీయాలకి వదిలేస్తున్నా పూర్తిగా అని చెప్పిన వ్యక్తిని రాత్రి 8 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితులు, మీ రెస్పాన్స్ ఏంటండి? ఖచ్చితంగానమ్మా, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు అన్నటువంటి రాత్రిపూట అరెస్ట్ చేయటం, రాజకీయాలు విడిచిపెట్టేసిన తర్వాత అరెస్ట్ చేయటం అన్నది ఒకటి అనుకుంటే, ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఇట్స్ మోర్ దాన్ 65 years ఆఫ్ ఏజ్. ఆయనకు ఉన్నటువంటి మెడికల్ గ్రౌండ్స్ లో ఈ టైం అప్పుడు లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్లి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వకుండా, నిజానికి నాకు ఒకటే అనిపించింది. నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్లాష్ న్యూస్ చూసిన తర్వాత, బ్రాండ్ ఏపీ ఇమేజ్ ని ఈ అలయన్స్ ప్రభుత్వం అనేది పూర్తిగా నాశనం చేయటానికి కంకణం కట్టుకుందా అన్నటువంటిది నా ఉద్దేశం. మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అన్ని కూడా అక్రమమే. అక్రమ అరెస్టులు, అన్యాయంగా అరెస్ట్ చేయటం, అన్యాయంగా కేసులు పెట్టడం, అన్యాయంగా జైలుకు పంపించడం, ఈవెన్ ఎపెక్స్ కోర్టులు, హయ్యర్ కోర్టులు మందలిస్తున్నా సరే వాటిని లెక్క చేయకుండా మమ్మల్ని ఎవరేం చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, అంటే రాజకీయ కార్యకర్తల్ని, రాజకీయ ప్రతినిధులను కాకుండా ఈవెన్ సామాన్యుడు కూడా నోరు తెరవటానికి భయపడేట్టుగా బ్రాండ్ ఇమేజ్ ని అయితే డ్యామేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అందుకనే మనం చూసుకుంటే ఆల్మోస్ట్ నియర్గా 1 year అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఎక్కడ మీకు ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది అన్నట్టుగాను, ఒక మంచి ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేస్తున్నారనో, ఒక మంచి ప్రాజెక్ట్ ని గ్రౌండ్ చేస్తున్నారు అన్నటువంటి డిస్కషన్ అసలు ఎక్కడా లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి, అంటే ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడితనం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు, రాజకీయ ప్రేరేపిత కేసులు, సోషల్ మీడియా వాళ్ళ అరెస్టులు. ఏంది నాకు అర్థం కాదు. 111 అని సెక్షన్ పెట్టి ఇష్టానుసారం వాడుకొని, ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళ మీదేమో ఆ 111 సెక్షన్ పెట్టడం, ఇదేదో వ్యవస్థీకృత నేరం కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పి జైలుకు పంపించడం. ఏంది అసలు ప్రజాస్వామ్యం ఉందా? అసలు ఇది ప్రజల వెర్డిక్ట్ ఇదా? ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు చేయాల్సినటువంటిది ఏంటిది నాకు అర్థం కాదు అసలు. నిజంగా వీళ్ళు అనుకుంటున్నారు రెడ్ బుక్ అనే దానికి మాకు ప్రజల ఆమోదం ఉంది, ఇదేదో మేము చాలా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్నా. ఏంది అసలు? అంటే ఇదే పరిస్థితి కొనసాగితే రేపు పొద్దున గవర్నమెంట్ మారుతుంది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు అనే వాళ్ళు ఎలాగ బతుకుతారు అసలు? నిజానికి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, అప్రకటిత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉందన్నది నా ఉద్దేశం. అప్రకటిత ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది కూటమి సర్కార్ విషయంలో అంటున్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. థ్యాంక్ యూ సీదిరి అప్పలరాజు గారు, ఫోన్ లైన్ లోకి వచ్చిన